వలయం టీవీ చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. ముందుగాల మన తెలుగు ప్రజలే కాకుండా అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అగో ఈ బుజ్జేంది భోగి రోజు సంక్రాంతి శుభాకాంక్షలు అని అంటుందని బాగా ఆలోచిస్తున్నారా? ఇగో ఒక రోజు భోగి రోజు చూస్తారా ఏ వీడియో, ఒక రోజు సంక్రాంతి రోజు చూస్తారా ఏ, అందరికైతే నేను విష్ చేయాలి కదా. అందుకే మీ అందరికి మళ్ళోపారి మా వలయం టీవీ తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలుల్లా. నేను ఎక్కడున్నానో ఎరికైనా కుక్కట్పల్లిలున్న రెయిన్ట్రీ పార్క్ దగ్గర సంక్రాంతి సంబరాలు మస్తుగా ఘనంగా జరుగుతున్నాయి. అంటే వీళ్ళ బ్లాక్ల వీళ్ళ కాలనీలు ఉన్నోళ్ళే మస్తు ఘనంగా జరుపుకుంటున్నారు. అంటే అందరు కలిసి మంచిగా కుటుంబ సమేతంగా జమ కూడి మంచిగా జరుపుకునే పండుగనే మన సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు. పొద్దుగాల 5 గంటలకే మంచిగా భోగి మంట వేసిండ్రుల్లా చూస్తున్నారు కదా, వెనక పొంటి కనబడుతున్నది. మంచిగా భోగి అనంటే భోగ భాగ్యాలతో ఊడుకున్నదే భోగి పండుగ అంటారు. ఎందుకంటే ఆ భోగి రోజు పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు 6 గంటలకు కూడా ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి భోగి మంట అనేది వేస్తారు. భోగి మంటలో పాత సామాన్లు ఏమన్నా ఉంటే అందులో వేస్తారన్నమాట. హరిదాసులు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం ఇక మెల్లమెల్లగా కొంతమందితో మాట్లాడదాము. ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా జరుగుతున్నాయి, జోరుదారుగా జరుగుతున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి గురించి ఎట్లా చెప్తారు ఏందనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామా, రాండ్రిగా. ఏ పండుగ అన్నా కానీ ముందుగాలనైతే మంచి ఆకిట్లా అలుకుత వేసి మంచి అంటే ముందుగాలనైతే ఆకులు సాంపు వేసుకొని మంచి అలుకుత వేసి ముగ్గులు పెడతారు కదా. ఇక్కడ కూడా మంచిగా అలుకుత వేసి ముగ్గు పెట్టి గొబ్బమ్మలు, సంక్రాంతి పండుగ అంటేనే భోగి పండుగ అంటేనే గొబ్బమ్మలు మ్యాండేటరీగా ఉంటాయి కదా. నుల్లా చూడండి మంచిగా ఆవు పేడతోని మంచిగా గొబ్బమ్మలు వేసి వాటికి పసుపు కుంకుమ మంచిగా అలంకరణ చేసి పువ్వులతోని కూడా చక్కగా అలంకరణ చేసిండ్రు. మనం ఎంత మంచిగా పండుగలప్పుడు మంచిగా ముస్తాబైతామో తయారైతామో అట్లనే ఈ పండుగను కూడా సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీకంగా అందరూ ఆలోచించి మంచిగా అందరు ఒక చోట కలిసి చేసుకునే పండుగనే ఈ సంక్రాంతి పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కోసేపు నేను భోగి మంట కూడా ఆగుతానులా, పాండి అక్కడికి పోదాం. సంక్రాంతి సంబరాలంటే ఒక ముగ్గులు గొబ్బమ్మలు భోగి మంటనే కాదు, ఇక్కడ అసలు అంతరించిపోతున్న కొన్ని ఆటలు కానీ ఆ కొన్ని వస్తువులు కానీ ఇవన్నీ చూపెట్టేందుకు ఇట్లా తయారుగా పెట్టిండ్రు. వీటిని చూస్తున్నారా, కొంతమంది బొమ్మల కొలువు అని కూడా అంటారు కదా. చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఇగో ఎడ్ల కచ్చరం, మంచిగా గుర్రం కచ్చరం అంటారు, ఎడ్ల కచ్చరం అంటారు. దాని తర్వాత ఇగో జింకలు, ఇక్కడ కొన్ని పండ్లు కూడా పెట్టిండ్రు. లాగో చాప ఉన్నది, అంగూర్లు ఉన్నాయి, దాని తర్వాత సీతావళిక పండు ఉన్నది, ఇగో అట్టి పండ్లు, జంట అట్టి పండ్లు అంటారు కదా. ఇగో ఇవేనుల్లా మస్తు అనిపిస్తున్నాయి చూస్తేనైతే. ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇగో ఈ అమ్మ మాట్లాడుతుంది అట, అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? కోకిల. కాదు ఇక్కడనే ఉంటావా నువ్వు? ఇక్కడే ఉంటాం, 32 బ్లాక్ లో ఇక్కడే. అవునా, మరి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా సంక్రాంతి సంబరాలు ఊరికోకుండా ఇక్కడనే మంచిగా చేస్తున్నారు కదా ఘనంగా? లేదు అసలు, ఇక్కడే చాలా అసలు మా ఆనందం అనమాట. అంటే ప్రతి సంవత్సరం చేస్తారా ఇట్లనే? ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగే చేస్తారు. ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? ఇప్పటికి 20 years. 20 ఏళ్ళు అవుతున్నదట ఇక్కడ మంచిగా ఘనంగా చేయబట్టి. కాదమ్మా, ఊరికి వెళ్ళాలని కూడా అనిపించదు. ఏ ఊరు మీద? ఎక్కడ? మాది గుడివాడ. గుడివాడ దగ్గర ఏపీఏగా. అక్కడ మంచిగా చేసుకుంటారు కదా. మరి ఇంకా అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడే మాకు ఏపీలో చేసుకున్నట్లుగా అంత ఆనందంగా ఉంటుంది. అన్నీ జరుగుతాయి, అన్ని కార్యక్రమాలు, అన్ని గొబ్బెమ్మలు పెడతాము, ఇసురుతాము. ఇసురవుతుంటారు కదా.
ఆ, పిండి వంటలు చేస్తాము. ఏమన్నా అప్పాలు చేసిండ్రా లేదా? ఏమేమి అప్పాలు చేసిండ్రు? అన్నీ చేసాం. నీకు అరిసెలు వేయత్తదా? వచ్చు. అరిసెలు మంచిగా ఉంటాయి తెలుసా, మంచిగా తీయగా అనిపిస్తాయి. కాదు, అరిసెలు ఎత్తే అరిసెలు చేసేటప్పుడు అక్కడ మాట్లాడద్దు, నూనె జిల్లుతుంది, నూనె ఎక్కువ ఇగ్గుతుంది అని అంటారు. మీరు నమ్ముతారా ఇవన్నీ? మేము అవేమి నమ్మము. పండుగ వచ్చిందంటే అప్పాలు చేసుకొని తింటారు ఇక. అందరికీ పంచుతాం. మేము తింటాం కాదు, మా ఇంటి చుట్టుపక్కల అందరికీ పంచుతాం. మరి పొద్దుగాలేసి ముగ్గేసిండ్రా లేదా ఇంటి ముంగట? వేసాం. ముగ్గులు ఎన్ని సుక్కల ముగ్గేసినావు? నేనా 31 సుక్క ముగ్గు వేసాను. అమ్మో, 31 సుక్క ముగ్గేసినావా? మరి నీకు కోడళ్ళు, మరి నీ కోడళ్ళు ఏమన్నా హెల్ప్ చేసిండ్రా లేదా? నేనే చేశాను. నేనే ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఆయన ఇయ్యాల రేపట్ల నాయుడు పోరగాళ్ళకి కూడా ముగ్గులు అవన్నీ ఏం తెలుస్తాయి? వాళ్ళకి రాదు. ఎందుకంటే ముగ్గులు మళ్ళీ తిప్పుడు ముగ్గులు అవి వేరు ఉంటుండే. ముగ్గులు బాగా వేస్తాను. ఇట్లా తిప్పులు ముగ్గులు అంటారు కదా, అవి కూడా ఎత్తవా? ముగ్గులు అంటాం. చుక్కల ముగ్గులు అంటాం మేము. మేము చుక్కలు పెట్టి ఇట్లా తిప్పుతుండే, అవిటిని తిప్పుడు ముగ్గులు అంటారు. చుక్కల ముగ్గులు అంటాం. సరే, మరి ఇక సంక్రాంతి సంబరాలు మంచిగా జరుగుతున్నాయి కదా, మనం ఆడికి పోయి డాన్స్ చేద్దామా లేదా? నా కాళ్ళ లోపల ఏం కాదు, గింతంత సేపు ఎందుకంటే పండుగ పూట చెయ్యాలి, మంచిగా అనిపిస్తుందా? ఒక ఫోజ్ ఏమంటే ఇస్తా కాళ్ళ నొప్పులు. సరే అమ్మ, మరి పోయి అత్తగడ్డ దిక్కు మస్తు మంది ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడత్తా. సంక్రాంతి పండుగ అంటేనే ఒక ముగ్గులే కాదు, పిండి వంటలు. టౌన్షిప్ లో జరిగినట్టు ఎక్కడా జరగదు. అంత బాగా జరుగుతుంది ఇక్కడ. ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికే వస్తుంటారు చుట్టాలు. అంటే ఒక మీ ఇక్కడ కాలనీ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా రావచ్చా సున్నికి? చుట్టాలు వస్తారు, మా ఇంటికి చుట్టాలు వచ్చి ఇక్కడికి చూడడానికి వస్తారు. ఇక పండుగ పూటనాయో 4 రోజులు ఇన్నే ఉంటారు మంచిగా కదా. చాలా కూడా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా, చాలా సందడిగా ఆనందంగా ఉంటుంది. చాలా చుట్టాలందరూ ఒక చోట కలిసి ఇంకేం కావాలి మనకు. అవును, మాకు ఊరు వెళ్ళాలని కూడా అనిపించదు, అంత బాగుంటుంది ఇక్కడ. సరే, గడిదిక్కు మస్తు మంది ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇక్కడ చూస్తే కొన్ని పిండి వంటలు ఉన్నాయి ఉల్లా, ఇంకా గట్లనే చెరుకు గడలు కదా మెయిన్ గా, మనకు చెరుకు గడలు కూడా చూపిస్తా పాండ్రి నాతోని. పబ్లిక్ భోగి అని అంటేనే చిన్న పిల్లగాళ్ళకు భోగి పళ్ళు పోస్తారు కదా. ఇగో చూస్తున్నారా, రేగు పళ్ళు. చలికాలం వచ్చిందంటే చాలు, రేణు వండ్ల చెట్లకైతే మస్తు రేగు పళ్ళు ఉంటాయి కదా. మా ఊర్లోనైతే మంచిగా చలి లేదు, ఏది లేదు. పొద్దుగాల 5 గంటలైనా మంచిదే. ఆ చలికి మంచిగా గంగరేణి వండ్లు కూడా దొరుకుతాయి పెద్ద పెద్దగా. ఓ అన్న జరంత పైకి పెట్టరా, అదే మా వాళ్ళకి తర్వాత చూపిస్తా, నన్ను ఎత్తి మీద పడుతుంది, మీకు చూపిస్తా అదేం చెట్టో కూడా. ఇగో మంచిగా పొద్దుగాలనే లేచి 5 గంటలకు 6 గంటలకు కొద్దిగా మస్కే ఉంటుంది కదా, అప్పుడు లేచి రేగు పండ్ల చెట్టు కాడికి పోయి, ఆ రేగు పండ్ల చెట్టు ఏమో వేరే వాళ్ళది ఆయే, మళ్ళా వాళ్ళు తెంపుకుంటేనేమో తిడతారు ఆయే. దొంగతనంగా పోయి రేగు పండ్లు ఏరుకచ్చుకొని మస్తుగా తినేది. ఇక సంక్రాంతి వస్తుంది అనగానే ఒక 4 రోజుల ముందే నేనైతే మా ఇంటి కూడా మస్తు గంగ రేణు వాళ్ళు కానీ ఒగిసొంటి చిన్న చిన్న రేణు వాళ్ళు కానీ మస్తు జమ చేసి ఒక డబ్బాలు దాచి పెట్టుకొని భోగి రోజు సంక్రాంతి రోజు మంచిగా తలంటు స్నానం చేపిస్తారు కదా మన అమ్మలు. అప్పుడు ఈ భోగి పళ్ళు వేసుకొని తలంటు స్నానం చేపిస్తారు. చిన్నపిల్లలకైతే ఇట్లా పువ్వులు, భోగి పండ్లు, పువ్వులును ఇట్లా రేగు పండ్లు, గట్లనే చాక్లెట్లు కూడా. ఇలా రేపట్ల ట్రెండ్ మారిందంటారు కదా నువ్వు, చాక్లెట్లు కూడా ఇట్లా నెత్తి మీద భోగి పళ్ళ రూపంలో పోస్తారు. ఇంకా అదే కాకుండా మన గొబ్బమ్మను పెట్టిన తర్వాత నవధాన్యాలు కూడా వేస్తారు కదా. అటు మా దిక్కు అయితే ఎత్తారు, తెలంగాణ దిక్కు, ఇంకా ఆంధ్ర దిక్కు కూడా ఎత్తారు. మస్తుగా జరుగుతారు. ఏ పండుగ అయినా ఆంధ్ర తెలంగాణ కాకుండా మంచిగా అందరం కలుపుకోలు కూడా వేసుకునే పండుగలే చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్పాలంటే సంక్రాంతి పండుగ కూడా. ఇందాక నుంచి గీ కొమ్మ అడ్డం వస్తుంది ఏందని చూస్తున్నారు కదా, ఒక కెమెరా అన్న గిటియే ఇగ్గో. మనకు సంక్రాంతి పండుగ అంటేనే చెరుకు గడలేంది ఎట్లా, చెరుకు గడలు కూడా ఉండాలి కదా. ఇంకో అదే చెరుకు గడ ఎంత తీయగా ఉంటుందో మస్తుగా అనిపిస్తుంది. పోయేటప్పుడు ఎవరు చూడకముందు ఈ చెరుకు గడ కొట్టబోతే నేను కూడా. ఇట్లనే ఇక్కడ పిండి వంటలు చాలా రకాలు పెట్టిండ్రు. ఆ పిండి వంటల గురించి కూడా చెప్తా. ఇంకా అట్లనే కాకుండా మలేషియా టౌన్షిప్లో రెయిన్ట్రీ ఆధ్వర్యంలో జరిగే ఈ సంక్రాంతి సంబరాలు గత 20 సంవత్సరాల నుండి జరుపుతున్నారు. మస్తు ఘనంగా జరుపుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక వాళ్ళ ఊర్లలోకి పోవాల్సిన అవసరమే లేదంటారు. ఇక్కడనే మంచిగా జరుపుకుంటారట. ఇంకా గిట్లా నేను ముచ్చట పెడితే పెట్టుకుంటూనే పోతా, గట్టు బందుకై మరి పిండి వంటలు ఉన్నాయి అవి చూపిస్తా. ఇంకా ముగ్గుల పోటీలు కూడా పెట్టిండ్రు. ఎవరెవరు ఏమేమి ముగ్గులు ఎత్తున్నారో అన్ని చూద్దాం, నడువుండ్రి ఇక. పబ్లిక్ దీన్ని గుర్తుపట్టిందా?
మేమైతే దీన్ని ఇసుర్రవుతు అంటాము. ఆ వెనకటి కాలంలో ఈ రవ్వ పిండి కానీ దోశ పిండి కానీ అన్నీ ఏం చేయాలన్నా బియ్య పిండి ఇది ఏం చేయాలన్నా మా అమ్మ మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంట్లో ఇన్నని బియ్యం పోసి ఇట్లా తిప్పుతా ఉండే. ఇప్పుడంటే బలం సరిపోతలేదు కానీ వెనకటి కాలంలో ఇది కూడా ఒక్కరు దింప నీకు ఉండదులా, అటొక్కరు ఇటొక్కరు కూర్చొని మంచిగా తిప్పుతా ఉంటే అదొక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అట్లనే పిండి మంచిగా మెత్తగా పడుతుంది. వెనకట అన్నీ ఇసొంటి తిప్పుల పిండిలే మంచిగా వాడుతుండే, ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకా అటు చూస్తే రోకలి కూడా ఉన్నది, అవి కూడా చూపిస్తా. దంచుతారు కదా, చూపిస్తా పానరాది కూడా. మస్తు బలంగా వాళ్ళు ఇది తిప్పాలంటే ఒక పార నేను కూడా తిప్పుతా. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు ఉండాలి కదా, పిండి వంటలు లేకపోతే పండుగ ఎట్లయితుంది? అగ చూడండి పిండి వంటలు మా అక్కలు ముద్దుగా మంచిగా వాళ్ళు కూడా చక్కగా రెడీ అవడే కాదు, చక్కగా పిండి వంటలు కూడా తయారు చేసుకొని వచ్చిండ్రు. ఏమేమి ఉన్నాయంటే బెల్లం గవ్వలు ఉన్నాయి. అసలు సంక్రాంతి పండుగ అంటేనే సకినాలు అరిసెలు, ఇంకో మంచిగా నువ్వులతోని అరిసెలు కూడా తయారు చేసింది మా అక్క. మంచిగా ఉన్నాయి అసలు ముద్దుగా ఉన్నాయి. ఇంకా ఇది ఏందక్క? పిండి పులిహోర. పిండి పులిహోరనా? ఇది ప్రసాదమా? ఇది చక్కెర పొంగలి. నువ్వే చేసినావా ఇంట్లో? నేనే చేసేది. ఎక్కడుంటారు మీరు? ఇందులోనే 11వ బ్లాక్ లో ఉంటాం. కాదు మరి సంక్రాంతి పండుగ అంటే ఏమేం పిండి వంటలు చేస్తారు? పండుగ ఎట్లా జరుపుకోవాలో నీ మాటలు చెప్పక్క. సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు వేసి మనలో ఉన్న అహంకారాన్ని అంతటిని దహనం చేయమని భగవంతుడిని ప్రార్థిస్తాం. అంతేకాకుండా అందరూ చుట్టాలందరూ కలిసి చక్కగా జరుపుకునే సెలబ్రేషను. రంగవల్లికలతోటి మన ఇళ్ళని బాగా అలంకరించుకుని చక్కగా పువ్వులతోటి రంగవల్లికలతోటి అలంకరించుకుని బొమ్మల కొలువులు అవి పెడతాము. పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం, వాళ్ళకి భోగి పేడ పోవాలని భోగిపళ్ళు పోస్తాము. అంతేకాకుండా పిండి వంటలు వండుతాము. అరిసెలు, చెక్కినాలు, జంతికలు, పాకుండలు అవన్నీ చేస్తాము. అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాం 3 రోజులు. కాదక్క, ఇప్పుడు పిల్లలు అంటేనే వాళ్ళుగా చదువుల పరంగా ఉద్యోగాల పరంగా ఇక బాగా వేరే వేరే విదేశాలలో కూడా ఉంటారు కదా. ఈ పండక్కి మరి అందరు వచ్చిందా లేదా మీ ఇంట్లో? మా పాప వచ్చింది. మా పెద్దమ్మాయి అమెరికాలో ఉంది, రాలేకపోయింది. కానీ మా చిన్నమ్మాయి వచ్చింది. వాళ్ళు రాలేదని ఏమైనా బాధ అనిపిస్తుందా? ఉంటుంది, కానీ నేను మా అమ్మాయికి నా అరిసెలు కూడా పంపించాను. కరెక్ట్ గా సంక్రాంతికి అందేటట్టుగానే పంపించాను. మీ అమ్మాయా? అక్క ఏం పేరు? భావన. ఇవి మరి బెల్లం కావాలి కదా? బెల్లం కావాలి. ఎవరు చేసిండ్రు? ఇది మా నైబర్స్ చేశారు. లైక్ ఆవిడ ముగ్గులకి వెళ్ళారు అనమాట. సో ఐఎమ్ హెల్పింగ్ హర్ అవుట్. మరి ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ ఇక్కడ మంచిగా చేసుకుంటున్నారు కదా? రియలీ లాంగ్ టైం చేసుకుంటున్నాను. నీ మాటల్లో సంక్రాంతి అంటే ఏంది, భోగి అంటే ఏంది చెప్పరాదు? ఏ ఫెస్టివల్ అయినా కూడా ఇట్స్ ఆల్ గ్యాదరింగ్. చుట్టాలని బట్టి ఆ వైబ్ని బట్టి వస్తుంది. అండ్ యా ట్రెడిషన్ కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో. మర్చిపోకూడదు మన ట్రెడిషన్. ఇగో అక్క ఇంగ్లీష్లో చెప్తాంది, మీకు కొంతమందికి అర్థమైతే లేదుగా. ఏం లేదు, చుట్టాలందరూ కలిస్తేనే పండుగ వాతావరణం మంచిగా కళ నిండినట్టు ఉంటుంది. పండుగ కూడా చాలా చక్కగా జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది కదా, అదే అని చెప్తున్నది. ఇగో ఇంకో అక్క నేను మాట్లాడతాను అత్తంది, అమ్మతో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే, మాట్లాడు. ఏం పేరు? అమ్మ సిగ్గుపడుతున్నది, ఎందుకంటే కొంతమంది మాట్లాడబుద్ధి అవుతుంది, కొంతమంది సిగ్గుపడతారా. ఇంకా చాలా రకాల పిండి వంటలు ఉన్నాయన్న కదా, అవి కూడా చూపిస్తా. మెల్లగా రాలి నాతోని. చాలా చక్కగా తెలంగాణ మాట్లాడుతున్నావు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆడికి వెళ్ళాలి, మాటలు నిన్న ఏదో చూసిన దానిలో మన కట్టు బొట్టు మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక అంటారు, అందరు గుర్తుపడతారు అంటారు కదా. నా భాష నా మాట తీరు మంచిగా నచ్చి అమ్మ చూడులు మంచిగా నోట్లో సంక్రాంతి పండుగ రోజు తీయగా వేసింది నా నోరును. నేను మంచి అప్పాలు కూడా తినాలి, సంక్రాంతి పండుగ అంటేనే అప్పాలు తినాలి కదా, తినుకుంటా మాట్లాడతా రాందిగా. ఇవి కారప్పూస అంటారు మా దిక్కు. అక్క ఏమంటారు మీ దిక్కు? మా దిక్కు అయితే కారప్పూస అంటారు. జంతికలు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పేద ధనిక ప్రతి పండుగ అంటే 2 రోజుల ముందు స్టార్ట్ చేసేది జంతికలు. అండ్ పండుగ రోజు చేసేది పులిహోర. పులిహోరతో పాటు మనకి దద్దోజనం కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఎస్, దద్దోజనం విత్ పోమోగ్రానైట్ సీడ్స్. ఎస్, ఇలా అడుగుతారని వీడియో కూడా తీసి పెట్టుకున్నాను అనమాట.
అంటే నేను చేసినా లేదా అని అందరికి డౌట్ వస్తుంది కదా. ఇంత బిజీ షెడ్యూల్లో మనం చేస్తాము అని ఎవరు నమ్మరు, బట్ మనం చేసాము అంటే నమ్మించడానికి సో ప్రాసెస్ మొత్తం నేను వీడియో తీసి పెట్టుకున్నాను. సో పండుగ అంటేనే మనకి ఇవన్నీ ఉండాలి, హాట్తో పాటు స్వీట్ ఉండాలి అని చెప్పేసి పల్లి ఉండలు. ఇందాక అమ్మ నాకు పెట్టింది పల్లుండ, ఇదే కదా. ఇగో మా వాళ్ళకి చూపిస్తా చూడండి ఎంత ముద్దుగా చేసిందో పల్లీలు ఉండలు. పల్లీలు తింటే మంచిగా బలముల్ల ఐరన్ సో హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఐరన్. పబ్లిక్ ఈ అక్క అయితే మంచిగా ఇట్లా పిండి వంటలు అన్ని పెట్టి మంచిగా ఇక్కడ అమ్ముతున్నారు. ఎంత ఈ డబ్బాకి ఎంత అక్క? ఇది 50 రూపాయలు. ఒకటి కొంటే ఒకటి ఇస్తావా? బాక్స్ మీరు కావాలంటే ఇస్తాను. ఒకటి కొంటే ఇది బాక్స్ కొంటే 100 రూపాయలా? 50 రూపాయలు. 50 ఏనాట. మంచిగా 5 లడ్డూలు పెట్టింది మంచిగా. ఇది 60 పానిగో ఇటు చూసుకుంటే ఇంకొక అక్క ఇంకా పిండి వంటలు మంచిగా కలకల్లా నా కళ్ళని నాడికే పోతానే. అవి చూపిస్తారా అండి చూడండి. గలగల మీ మాటల్లో తెలుస్తోంది, గలగల పండగ వాతావరణం మొత్తం. అక్క ఇవి మా దిక్కైతే గారప్పలు, మేము గారప్పలు అంటారు, మీరు చెక్కలు అంటాం. చెక్కలు అంటారా? ఇవి అరిసెలు ఇక ఆంధ్రం అనేది అంతే. ఇవక్క సున్నుండలు, ఏం సున్నుండలు? ఇవి మినప సున్నుండలు. మినప సున్నుండలా? ఇవన్నీ ఎవరు చేసిండ్రక్క? ఇంత కష్టపడి ఇంత బిజీ ఉన్నా కూడా ఇవన్నీ తయారు చేసినావా? సరదా పండగ అంటేనే పిండి వంటలు. పండుగ పూట 4 రోజులు మంచిగా లీవ్ పెట్టాలి, పిండి వంటలు అని చెప్పి లీవ్ పెట్టి పిండి వంటలు చేసుకోవాలి కదా. యాక్చువల్గా నేను హౌస్ వైఫ్, నేను వర్కింగ్ కాదు. కాదక్క డైట్ గీట్ ఏమైనా చేస్తానవా? ఎందుకు? మళ్ళీ సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు, పిండి వంటలు తింటే డైట్ గీట్ పనికి రాదు కదా. మనం తినేయచ్చు, దాని తర్వాత డైట్ మొదలు పెడదాం. ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ అవ్వకూడదు. చూసిండ్రా డైట్ గీటు కూర్చున్నాయి. ఈ 10 రోజులు ఒక 5 రోజులు మంచిగా పండుగ వాతావరణంలో మంచిగా నెయ్యితో చేసిన అరిసెలు తినాలి, నెయ్యితో చేసిన సున్నుండలు కూడా తినాలి. చూసిండ్రు కదా సున్నుండలు. డైటింగ్ చేయాలి 10 రోజుల తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు ఇవి ఉంటాయి కదా, నిలువ ఉంటాయి. దాని తర్వాత మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా డైట్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. సంక్రాంతి పండుగ మీ ఊర్లో ఎట్లా జరుపుకుంటుండే? మీ ఊరికోకుండా నువ్వు ఇక్కడనే మలేషియా టౌన్షిప్ లో రెయిన్ ట్రీ పార్క్ దగ్గరనే మీ కాలనీలల్లా మీ బ్లాక్ వాళ్ళందరూ కలిసి జరుపుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది? ఊరిని మిస్ అయిన ఫీలింగ్ ఏమన్నా ఉన్నదా? చెప్పాలంటే నేను ఊరినైతే మిస్ అవ్వలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చూపించేస్తున్నారు మాకు. నేను చెప్పాలంటే కొత్త పరిచయాలు కానీ కొత్త కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఊర్లో కన్నా ఇక్కడ నాకు ఇంకా ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే సిటీ వాతావరణంలో ఒకరికొకరు కలవలేకపోతున్నాం. అలాగని విలేజ్ వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణంలో కూడా అనుకుంటున్నాం మనం అక్కడ ఇంకా బాగుంటుందని. కానీ అక్కడ కూడా సేమ్ ఉద్యోగరీత్యా అందరూ బయటకు వచ్చేయడంతో ఎవరికెవరు సేమ్ ఎవరింట్లో వాళ్ళ కింద అయిపోయింది. ఇక్కడ రెయిన్ ట్రీ పార్క్ మాత్రం మాకు భోగి వచ్చిందంటే అది ఒక పెద్ద పండగ అన్నమాట. ఇలాగ భోగి మంటలు వేయడం, చక్కగా ఇలాగ విలేజ్ వాతావరణం పెట్టి అందరం గ్యాదరింగ్ అది చాలా బాగుంటుంది. కాదు మరి పొద్దుగాల పిల్లగాళ్ళకు భోగి పళ్ళు పోసిండ్రా లేదా? తలకు నూనె పెట్టి భోగి పళ్ళు పోస్తారు కదా, పోసిండ్రా? నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంక పోయట్లేదు. చిన్నప్పుడు మాత్రం పోస్తుండేవాళ్ళం, 5 years వరకు పోసాము. ఇక్కడ పిల్లగాళ్ళందరికి పోసిండ్రా కూర్చోబెట్టి? పొద్దున పోసారు. పోసిన తర్వాత భోగి మంట కాల్చిండ్రా? ముందే భోగి మంట, అది అయిన తర్వాత ఇక్కడ భోగి పళ్ళు పోయడం అది జరిగింది. తర్వాత ఇక్కడ తిరగళ్ళు పెట్టారు, రోలు పెట్టారు, దంచడం అది, పొంగల్ వండారు, అన్ని బాగా జరిగినాయి ఇక్కడ. సరే అక్క ఇక మరి పోయేత్తా, మస్తు మంది ఉన్నారు కదా ముచ్చట పెట్టత్తా. చూసిండ్రు కదా పబ్లిక్, చాలా మంది మంచి మంచి పిండి వంటలు చేసిండ్రు. మంచి అందరూ పంచలు కట్టుకొని వచ్చిండ్రు, ముద్దుగా ఉన్నారు తెలుసా. అసలు అంకుళ్ళు ఉన్నారు, తాతలు ఉన్నారు, మంచిగా పంచలు కట్టుకొని కూడా వచ్చిండ్రు. ఇగో ఈ పెద్ద మనిషితో మాట్లాడదాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏం పేరు? సత్యనారాయణ. కాదు ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇక్కడ మంచిగా భోగి పండుగ కానీ సంక్రాంతి పండుగ కానీ మస్తు జరుగుతున్నది కదా, ఎట్లా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా ఉంది. పల్లెటూరువి ఏవైతే అన్నీ మర్చిపోయినామో అవన్నీ మేము గుర్తు చేసుకుంటున్నాము. ఇలాగ మాకు గుర్తు చేసిన అసోసియేషన్ వాళ్లకు, కమిటీ వాళ్ళు చాలా కష్టపడి చేసేసినారు. చిలక జోస్యమేమి, కుండలు తయారు చేయడం ఏంటి, తర్వాత గవ్వలు వేయటం ఏంటి, బొంగరాలు తిప్పడం ఏంటి, అవన్నీ మేము ఎప్పుడో మర్చిపోయినాము. అవన్నీ మేము ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని చాలా చాలా సంతోషంగా భోగి పండుగ చేసుకుంటున్నాము. చూసిండ్రా ఈ పెద్ద మనిషి చెప్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అసలు పెద్ద మనిషిని ఇట్లా పంచకట్ల చూస్తేనైతే నాకు పండగ వాతావరణం మొత్తం ఇగో ఈ పెద్ద మనిషి రూపంలోనే కనబడుతున్నది. ఇంకో తాత కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం మంచిగా. నమస్తేనే, ఏం పేరు? हम तो यूपी उत्तराखंड హిందీ हिंदी हिंदी बोलते हैं। అబ్బో నాకేమో హిందీ రాదు, ఈ తాతకేమో తెలుగు రాదు. సరే మేనేజ్ చేద్దాం ఎట్లనో. అచ్చా హై సంక్రాంతి పండుగ अच्छा है, हम हमारे यहाँ मनाते हैं
पर वो हमारे यहाँ गांव में रहते हैं ना, चावल खिचड़ी पूजा करके दान करते हैं। घर में बनाते हैं खिचड़ी, उड़द की दाल चावल खिचड़ी बनाते हैं और दान करते हैं। जैसे मंदिर में दान करें, ब्राह्मणों को दान करते हैं, हमारे यहाँ मनाते हैं खूब। और शहरों में थोड़ा अलग स्टाइल है, फैशन का ज़माना है, मॉडर्न ज़माना है। हम देसी तरीके से जैसे पहले पूछते थे वो करते मनाते हैं, सभी त्योहार मनाते हैं। और कभी आओ आप उधर भी देखो। హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు. हाँ हाँ हाँ. मनाते हैं, संक्रांति मनाते हैं हमारे यहाँ, पूछते हैं, खिचड़ी का दान करते हैं, मतलब चावल दाल ये मीठा दूध पैसे दान करते हैं, ब्राह्मणों को देते हैं। చూసిండు కదా, ఆ తాతకేమో తెలుగు రాదాయే, నాకేమో హిందీ రాదాయే, ఏదో అట్లా మాట్లాడిండు, సంక్రాంతి గురించి చెప్పిండు. చూద్దాం పండుగ. ముగ్గుల పోటీ జరుగుతుంది కదా, ముగ్గుల పోటీ చూద్దాం. నడుండ్రి ఇక. ఈ సంక్రాంతి పండుగ రోజు మంచి ఇక్కడ చిలక జోస్యం కూడా చెప్తున్నారు. చెప్పించుకుందామని వచ్చిన చూడుండ్రి, పంజరంలో చిలుక ఎంత ముద్దుగా ఉన్నదో. చిలుక వచ్చి మంచిగా ఏదన్నా ఒక చీటి తీసి ఇస్తే అందులో ఉన్నది మనకు జరుగుతుందని ఒక నమ్మిక. ఇక ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నుల్లా పెద్ద మనిషి ఏం పేరే? సుబ్రహ్మణ్యం. ఇట్లా చిలక జోషము ఎప్పటి సంది చెప్తున్నావు నువ్వు? 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. 10 సంవత్సరాలు. మా చిన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి నాకు మొదలు పెట్టాను. ఇప్పటి వరకు నాకు 45 సంవత్సరాలు. ఏ ఊరు మీది? చంపాపేట్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చినావా? అక్కడ నుండి ఇక్కడ వచ్చాను. ఎన్ని చిలుకలు ఉన్నాయి నీ దగ్గర? 6 6 చిలుకలు. మరి ఏవి ఇంకా చిలుకలన్నీ ఉంటాయండి. అంటే ఇట్లా పోయినప్పుడల్లా ఒక్కొక్క చిలుకని తీసుకొని వస్తావా? అవునండి, తీసుకొచ్చి ఇట్లా జోషం కావాలన్న వాళ్ళకి చెప్తావు. ఖచ్చితంగా. కాదు మరి గింతే పైసలు పెట్టాలని ఏమన్నా డిమాండ్ చేస్తావా, లేకపోతే ఎంత పెడితే తోచినంత పెడితే అంటే జోషం చెప్పిస్తావా? తోచినంత వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటానండి, డిమాండ్ అనేది లేదు. ఏం లేదు. ఇక దీని మీద మీ జీవన ఆధారం కానీ ఏదైనా కానీ ముత్తాతల నుంచి ఇదేనండి. మన లైఫ్ లో ఇదే చేస్తున్నాం, మా పిల్లల వరకు చేయలేరు, మా వరకు ఇది వరకే ఉంటది, మా వరకు ఉంటుంది. సరే, నేను కూడా మరి నాకు కూడా చిన్నగా ఆశ ఊడుతున్నది, జోషి చెప్పించుకుంటే ఏం చెప్తుందో శిల్కమ్మ అనేసి. అన్న గా శిల్కం చూపి ఎంత ముద్దుగుందో. శారద. శారద జాతకం అంతా చూడమ్మా. శారద గారు జీవితం, శారద గారు జాతకం. శారద గారమ్మ నీకు లక్ష్మీ కళ ఉంది. ఓ అవునా? చూడండి మంచిగా శిల్కమ్మ వచ్చింది, నా కోసం ఒకటి తీసింది చీటి. కృష్ణుడు కష్టపడే తప్పన చాలా కష్టపడుతున్నదే మరి. నేను కూడా 5 నిమిషాల కోపం ఇక ఉంటది, కోపం ఉంటది. ఇక కోపం మనిషి కోపం లేని ఏడుంటది. కొందరికి చాలా ఉంటది, మీకు తక్కువనే ఉన్నది 5 నిమిషాల వరకే. అంతేనా? కష్టపడే ఉద్దేశం, కూర్చొని తినే ఉద్దేశం లేదు. ఏ కసంటి ఉద్దేశం ఏం లేదు. కష్టపడితేనే తిండి వస్తుంది, ఇంత బుక్కడు పువ్వ దొరుకుతుందా మనకు. మీరు లైఫ్ లో కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యే ఛాయిస్ లేదు. స్వయం కృషి నమ్ముతున్నారు, అందులోనే పేరు ఉన్నది. దీనికన్నా మంచి హోదాలో వెళ్తారు, 10 మంది మద్దతు ఉన్నది, కానీ మీరు ఆశించరు. పుట్టింట్లో ఎంత గౌరవం ఉంటుందో మెట్టింట్లో అంతే గౌరవం ఉంటుంది. నీ మాట నిజం కావాలనే, గదే గౌరవం నాకు కూడా దక్కాలని నేను కోరుకుంటానా. అది 100కి 100 రూపాయలు అవుతుంది. మీ మధ్యలో ఉన్న ఆలోచన మధ్యలోనే పెట్టుకోవాలి, ఇతర వాళ్ళకు చెప్పరాదు. తోడ పుట్టినతో 100కి 100 రూపాయలు గౌరవం అయితే ఉన్నది, ఉంటుంది కూడా. తొందరపడకండి, నిదానంగా వెళ్ళండి. చూసిండు కదా, మంచిగా చిలకమ్మ నాకు మంచిగా అమ్మవారిది తీసి ఇచ్చింది. అంత అనుకున్నట్టు జరుగుతుందని చెప్పింది. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇక నేనైతే నమ్ముతున్నా మనస్తృప్తిగా. మంచిగా గట్టి బందుకోదాం. ముగ్గుల పోటీ జరుగుతుంది అన్న కదా, మరి ముగ్గులు చూపించకపోతే ఎట్లా? అసలు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులాయే, గొబ్బమ్మలాయే. పాండి మరి వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటే ఏమేమి ముగ్గు ఎత్తున్నారు, ఎన్ని సుక్కల ముగ్గు ఎత్తున్నారు, ఏమేం కలర్లు నింపుతున్నారో అడిగి తెలుసుకుందాం పాండిగా.
హలో, ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా అందరు ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ మంచి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకుంటా, మంచిగా ముద్దుగా ముగ్గులు ఎత్తున్నారు. ముచ్చట పెడదా. అయ్యో, నేను అక్క చెల్లెళ్ళు అనుకున్నాక. ఏం పేరు? సుదీక్ష. ఏం చదువుతున్నావురా? అదే లాంగ్ టర్మ్ తీసుకున్నాం. ఎక్కడ? ఇక్కడనేనా? మరి సంక్రాంతి పండుగ ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ మీ దగ్గరనే అందరు కలిసి జరుపుకుంటున్నారు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలుసా ఇట్లా సంక్రాంతి పండుగ ఇంత మంచిగా సెలబ్రేషన్ చేస్తారు అని? ఇక్కడ ఎప్పుడు అలానే చేస్తారు బాగా గ్రాండ్. ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నావు ఇక్కడ? 2 years. 2 సంవత్సరాల నుండి చూస్తున్నావు. అప్పటికిప్పటికేమన్నా మారిందా? ఏం లేదు, అదే గ్రాండ్ గా చేస్తున్నాం. ఇంకా కొత్తగా ఇట్లా బొమ్మల కొలువు పెట్టుడు కానీ, సుర్రవతు పెట్టుడు ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు. చూడు, మంచిగా ఏం ముగ్గెత్తున్నావురా? అదే సంక్రాంతికి సంబంధించింది. అదేంటిది, కుండనా? పాలు వంగిస్తున్నారా? అవును. మంచిగా ఎత్తున్నది ముగ్గు. మరి వేయు మంచిగా ఎత్తున్నది కదా నువ్వులకి షెల్లె ముగ్గు. ఇంకా గట్టి బంధు కోదాం పాండ్రి, చాలా మంది ఉన్నారు. అందరితోని ముచ్చట పెడదాం రాన్లీ. నాతోని మస్తు మంచి రకరకాల ముగ్గులు చూపిస్తా పాండ్రిగా. మంచి ఇక్కడ రైతన్నకు సంబంధించిన ముగ్గెత్తున్నారు. ఇగో రైతు మంచిగా అలా భార్య వచ్చి మంచిగా గడ్డి మోపు మోస్తున్నది. ఇంకా అట్లనే ఎద్దులను కూడా పెడుతున్నారు. మంచిగా ఉన్నది, చక్కగా ఉన్నది కదా ముగ్గు అయితే. అసలు ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడు, రైతు కష్టపడితేనే ఒక 4 మెతుకులు మన కడుపు లోపలికి పోతున్నది అన్నము అని అంటే దానికి కారణం రైతు అనే చెప్పుకోవాలి. అక్క, ఈ ముగ్గు నువ్వే ఎత్తున్నావా మొత్తము? నలుగురు డిజైన్ చేసింది ఎదురు కలర్స్ మొత్తం ముగ్గేసింది నలుగురు. ఈ ప్రైజ్ నీకే వస్తుంది అనిపిస్తుంది నాకు. వస్తుంది ఫస్ట్. అంతేనా? మరి దావత్ ఇచ్చుడే. ఎప్పుడు వస్తారు? ఇంటికి వచ్చేయండి. ఇవాళ సంక్రాంతి మటనా చికెనా? మరి చెప్పు. సండేనా? సరే, మరి ముగ్గేయు, బాగా టైం లేదు కదా అసలే. మీరు పక్క తప్పుకోండి, నేను చేస్తాను. చూడుండ్రి అక్క ఏమంటున్నదో. అవో చెల్లె, నువ్వు జరంతావు, నీతో తర్వాత ముచ్చట పెడతా. ముందుగా ముగ్గు కావాలి, ముగ్గు జల్ది వేసింది అనుకో, ఇక వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా నువ్వులా, ఇక ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా అని. అందుకోసం వీళ్ళ ఆరాటం వీళ్ళకు ఉంటుంది, మన ఆరాటం మనకు ఉంటుంది. ముగ్గు చూడుండ్రి ఎంత చక్కగా ఎత్తున్నదో, అసలు మంచిగా ఉన్నది కదా నువ్వులా. సంక్రాంతి సంబరాలలో భాగంగానే ఈ పూరి గుడిసె కూడా వేసిండ్రు. పాత ఇల్లులు కానీ ఇక ఊర్లలో ఎట్లుంటుండే, పల్లెటూర్లలో పాత గుడిసెలు ఉంటుండే. ఇక గుడిసెలు తీసేసి మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేసుకుంటా పెద్ద పెద్ద బంగ్లాలు కడతాను. గసంటి పూరి గుడిసెను కూడా మనం మరవద్దని చెప్పేసి ఇట్లా పూరి గుడిసె కూడా మంచిగా ఏర్పాటు చేసిండ్రు, తడకలతో ఏర్పాటు చేసిండ్రు. మా దిక్కైతే ఇవి తడకలు అంటారు. ఈ తడకలలోనే మేము కూడా బతికినాం, తడకలతోనే ఇల్లులు కట్టుకొని కూడా మేము బతికినాము. ఇక్కడ కూడా మంచిగా చెరుకు గడగలు మంచిగా పెట్టిండ్రు, 4 బల్లలు వేసిండ్రు, మంచిగా పూరి గుడిసె తయారు చేసిండ్రు. అసలు సంక్రాంతి పండుగ అంటేనే మగ పొరగాళ్ళు ఏం చేస్తారు, పతంగులు ఎగరేస్తారా? పతంగులు లేకపోతే ఎట్లా? ఇక్కడ పతంగులు కూడా
మంచిగా పెట్టిండ్రు, చాలా మంది ఇప్పుడు కూడా ఎగిరెత్తున్నారు. ఇంకా ఇందాక అది భోగి మంట చూసినాం కదా నువ్వు, దాని చుట్టూరు కూడా ఇప్పటిదాకా మా ఆడక్కలు అందరూ మంచిగా డ్యాన్స్ చేసిండ్రు, నేను కూడా చేసిన. మీరు వీడియో చూసే ఉంటారు కదా, మస్తు అనిపించింది. ఒక సంక్రాంతి పండుగనే కాదు, ఏ పండుగ అయినా కూడా మన జనాలంతా మస్తు ఆనందంగా జరుపుకునే పండుగలే ఈ మంచిగా సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించిన ఈ పండుగలని చెప్పుకోవాలి. ఇంకొకటి మీకు ముఖ్యమైన విషయం చూపించాలి, చెప్పాలి కూడా, ఆడిపోయినాక చెప్తా పాండ్రి. మీరు గుర్తుపడితే ఉంటారు కానీ తెలియని వాళ్ళకు నేను మళ్ళీ పారి చెప్తా, నడువుండ్రి. ఇక చూస్తున్నారా, ముఖ్యమైన విషయం చెప్పాలి, ముఖ్యమైన వస్తువు చూపించాలి అన్న కదా నుల్లా. ఇగో ఇది రోకలి, ఇదేమో రోల్ అంటారు. మా ఊర్లో రోకలి రోల్ ఏందైతే ఎసొంటి పిండి వంటలు చేయరు, ఎసొంటి అప్పాలు గారెలు ఏం చేయాలన్నా కూడా మంచిగా నానిన తర్వాత ఇలా గిన్నెని నీళ్ళు పోసి ఇలా దంచినాకనే మెత్తగా దంచుతారు, మంచిగా ఉంటది. దాని తర్వాతనే ఇక్కడ పిండి వంటలు అనేది ఇట్లా దంచిన తర్వాత చేస్తారు. ఈ బామ్మ ఉన్నది కదా, ఇద్దరం కలిసి దంచుతున్నాం మంచిగా. గంగిరెద్దులు ఉండాలి కదా, గంగిరెద్దులు ఉన్నాయి, గటు బందుకు ఉన్నాయి, తర్వాత చూపిద్దా. హరిదాస్ ఇక్కడనే ఉన్నారు. ఇగో ఇప్పుడైతే ట్రెండ్ మారిన కొద్దీ వీళ్ళు కూడా బండ్ల మీద వస్తున్నారు. దాని తర్వాత ఇగో ఇట్లా వాళ్ళకు కూడా జీవనాధారం ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తాము. ఇంకా అట్లనే వెనకటి కాలంలో ఎట్లుండే, పొద్దుగానే భోగి పూట కానీ భోగి కంటే ఒక 2 రోజుల ముందు కానీ రోజు వస్తుండే, అచ్చుకుంటా మంచిగా ఇట్లా ఇంటింటికి తిరుగుకుంటా ఆ ఇండ్లల్లో వాళ్ళకు తోచినంత బియ్యము డబ్బులో ఏదో ఒకటి దానం చేస్తే మంచిదని వీళ్ళకు హరిదాసులకు దానం చేస్తారు. ఇప్పుడైతే చక్కగా ఒక పాట పాడుతా అన్నారు, పాట పాడించుకుందాం. పాట పాడి పన్నగ సేయనా పన్నగ సేయనా పరపాపహరణ లక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీవన్నారాయణ పండగ సేయన పరపాపహరణ లక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీవన్నారాయణ జై లక్ష్మణ గోవిందో. చూసిండ్రు కదా, ఇగో ఇట్లా దానం చేస్తారు. ఒక పారి చూడుండ్రి. హరిదాస్ వాడే పాటలు కానీ ఆ కీర్తనలు కానీ అసలు ఆ రోజులే వేరు. అవన్నీ అసలు యాది చేసుకుంటే అసలు ప్రపంచాన్ని మైమర్చిపోతాం అంటారు కదా, అట్లుంటది. ఇంకా గటు బందుకు ముగ్గులు నడుస్తున్నాయి, అవి కూడా చూపిస్తా పదండి.
మలేషియా టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ దగ్గర సంక్రాంతి సంబరాలు అయితే మస్తు ఘనంగా జరిగినాయి. నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. అసలు నేను ఊరికి పోలేదు, అయ్యో పిండి వంటలు తినలేదు, ముగ్గులు వేయలేదు అన్న బాధ కూడా ఇక్కడికి వచ్చినాక మొత్తం పోయిందిలా. అంత మంచిగా ఎంజాయ్ చేసిన. ముగ్గులను చూస్తేనైతే ఎంత ముద్దుగా ఉన్నాయి తెలుసా. మన ఇంటి ముంగట ఎంత మంచిగా వేసుకుంటాం ముగ్గు, మన ఆకిలి నిండా ముగ్గు నిండాలని మస్తు కోరిక ఉంటుంది. ఇక్కడ కూడా ఆకిలి మొత్తం ఇట్లా నింపేసిండ్రు ముగ్గులు. ఇక్కడ కూడా ఇల్లు ముగ్గులకు తగ్గట్టు మంచిగా ప్రైజ్ మనీ కూడా ఉన్నది, ప్రైజులు కూడా ఇస్తున్నారు. సరే ఇక మరి నాకు ఆఫీస్కి యాళ్ళు అవుతున్నది కదా, నేను కూడా పోవాలి కదా. మీరు ఒక పని చేసి పెట్టుండ్రి. అయ్యో మర్చిపోయినా, మీ అందరికీ మా వలయం టీవీ తరపున మళ్ళొక్కసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వలయం టీవీ చూస్తున్న వాళ్ళు చూసుకుంటూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి.